అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నంబర్ 15. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోపాల్, అయితే మిహిరా ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గరే ఉండి ఉంటుంది. ఒకసారి మనం మిహిర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నను కూడా అడిగి తెలుసుకుని అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో, మిహిరకు ఎందుకు అంత డబ్బులు ఇచ్చి ఆమెను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడో ముందు మనం వెళ్ళి తెలుసుకుందాము. లేదు సూర్య, ఇప్పుడు వద్దు, రేపు వెళ్దాము. ఏంటి గోపాల్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు చెల్లి అని పిలిచే ఒక ఆడపిల్ల కనబడడం లేదు అంటే మానవత్వం ఉన్నవాడిలా ఏమైందోనని వెతకడం మానేసి ఇలా అంటావేంటి అంటూ గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు సూర్య. ఆ అరుపులు విని శ్రీనివాసరావు అక్కడికి వచ్చాడు. ఏమైంది? ఏవో అరుపులు వినబడినాయి అన్నాడు శ్రీనివాసరావు. ఏమీ లేదు అంకుల్, నేను సూర్య మాట్లాడుకుంటున్నాము అన్నాడు గోపాల్. సూర్య, ఇంకెప్పుడూ మాకు చెప్పకుండా ఇలా వెళ్ళకు. నీకోసం ఇప్పటి వరకు గోపాల్ తిరిగి తిరిగి వచ్చాడు. ఇంకో విషయం, నువ్వు భోజనం చేసి వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండు. నువ్వు చెప్పకుండా వెళ్ళేసరికి ఆ పిచ్చిది టెన్షన్ పడి కళ్ళు తిరిగి పడిపోయింది. నిన్ను చూసి నీతో మాట్లాడితేనైనా మామూలు మనిషి అవుతుంది అని సూర్యకు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఏంటక్క, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందా? అవును సూర్య, అందుకే గోపాల్ నిన్ను మిహిర కోసం వెళ్ళొద్దని చెప్పాడు. ఇప్పటి వరకు ఆయన ఈశ్వర్రావు గారు కలిసే నీ కోసం మిహిర కోసం వెతికారు అంది సీత. అది విన్న సూర్య, గోపాల్ నన్ను క్షమించు, ఇవి ఏమీ తెలియకుండా అనవసరంగా నీపై అరిచాను అన్నాడు. మన మధ్య క్షమాపణలు ఏంటి సూర్య? నువ్వు ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి చూడు. మిహిర కోసం రేపు వెళ్ళి వెతుకుదాము. అయినా వరుణ్ చెప్పిన దాన్ని బట్టి మిహిర తన ఇష్ట ప్రకారమే వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. అవునండి, నాకు కూడా అలానే ఉంది. కానీ మీరా కన్న తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఇలా చేసింది ఏంటండి? పాపం ఈశ్వర్రావు జానకి గారు కూతురు కోసం అల్లాడుతున్నారు. వాళ్ళకు కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోయింది ఆ పిల్ల అంటూ మాట్లాడుతున్న సీతను మీర గురించి మాట్లాడొద్దని సైగ చేస్తూ చెప్పాడు గోపాల్. దాంతో సీత ఆ విషయం గురించి మాట్లాడడం మానేసింది. సూర్య, ఇక మిహిర గురించి ఆలోచిస్తూ ఉండకు. నువ్వు ముందు భోజనం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళి ముందు నువ్వు అమ్మ గురించి ఆలోచించు అంటూ సూర్య ఆలోచనలను మళ్లించేందుకు అన్నాడు గోపాల్. గోపాల్ అన్న మాటకు తనలోని ఆలోచనలు అన్నీ పోయి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అన్న విషయం గుర్తుకు వచ్చింది సూర్యకు. వెంటనే తన అడుగులు వాళ్ళ అమ్మ రూమ్ వైపు పడినాయి. సూర్య, ముందు భోజనం చేసి వెళ్ళు. ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు కదా, కొంచెం భోంచేసి అని అంది సీత. నాకు ఆకలిగా లేదక్క, ముందు నేను వెళ్ళి అమ్మని చూడాలి అని చెప్పి ఎంతో కంగారుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇక అక్కడ వనజ దగ్గర ఉషా శ్రీనివాసరావు ఉన్నారు. సూర్యని చూసిన వనజ ఆనందంతో, వచ్చావా సూర్య, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అంటూ కొడుకుని పట్టుకుని కన్నీరు పెట్టుకుంటుంది. అమ్మా, ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, సరేనా? ఇక పడుకో అమ్మా అని పడుకోబెట్టి వాళ్ళ అమ్మ పక్కనే కూర్చుని చేతిని పట్టుకుని అమ్మను అలా చూస్తూ ఇదంతా నా వల్లనే అని బాధపడుతూ ఉన్నాడు సూర్య. ఉషా, నువ్వు నాన్న వెళ్ళి పడుకోండి, నేను అమ్మ దగ్గరే ఉంటాను. నువ్వు వద్దులే సూర్య, ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు. ముందు నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకోరా, మీ అమ్మ దగ్గర నేను ఉంటాను అని అన్నాడు శ్రీనివాసరావు. అది విన్న వనజ గబగబా లేచి వెళ్తుంటే, అందరూ ఎక్కడికి? నీకేం కావాలో చెప్పు, మేమిస్తాం కదా అని అంటున్నా వినిపించుకోకుండా వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని తీసుకుని వచ్చి సూర్యకు ముద్దలు చేసి తినిపిస్తుంది.
ఆ ముద్దలు గొంతు దిగుతూ అమ్మ ప్రేమను గుర్తు చేస్తూ ఉంటే దాంతోపాటు సూర్య కంటి నుంచి కన్నీరు కూడా తోడయ్యింది. కొంతసేపటికి వాళ్ళమ్మా నాన్న అందరూ పడుకుని నిద్రపోతున్నారు. కానీ సూర్యకు మాత్రం నిద్ర రావడం లేదు. కారణం మిహిర ఆలోచనలు తనకు నిద్ర పట్టనివ్వడం లేదు. తెల్లారింది. అందరూ లేచి వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఈశ్వర్రావు మాత్రం పని లేకుండా టెన్షన్గా అటూ ఇటూ కంగారుగా తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉన్న ఈశ్వర్రావు దగ్గరికి వచ్చింది జానకి. ఏమండి, ఉదయం అయింది, మిహిర ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకు కంగారుగా భయంగా ఉంది. మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వద్దాం పదండి అంది జానకి. అలాగే జానకి, నేను అదే అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు అన్నాడు ఈశ్వర్రావు. ఇంతలో గోపాల్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. అంకుల్, మిహిర గురించి ఏమైనా తెలిసిందా? లేదు గోపాల్, ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాము అన్నాడు ఈశ్వర్రావు. ఈశ్వర్రావు జానకిలతో గోపాల్ మాట్లాడడం గమనించిన సూర్య సీత, అసలు ఏమైందో ఏంటో మనం కూడా వెళ్ళి అడిగి తెలుసుకుందామా? చెప్పక్క అంటూ ఎంతో ఆతృతగా మిహిరకు ఏమైందో, ఇంటికి వచ్చిందో లేదో తెలుసుకోవాలనే టెన్షన్తో అడిగాడు సూర్య. సూర్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తెలుసుకుని వస్తాను అని అంది సీత. ఇంతలో అక్కడికి ఒక కారు చాలా స్పీడ్గా వచ్చి ఆగింది. ఆ కారులో అంత స్పీడ్గా వచ్చింది ఎవరు? మిహిరకు నిజంగానే పెళ్ళయ్యిందా? మిహిరకు ఫోన్ చేసే అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఇదంతా తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.